వెల్కమ్ టు డివై న్యూస్. రిషికా ప్రియ బాలికను హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లి నేరగట్టు వారిపల్లిలో తీవ్ర విషాదం నెలకొనబడింది. చేనేత కార్మికుల వృత్తి పనిచేసుకునే గోపీనాథ్ వారి కుమార్తె రిషిక 7 సంవత్సరాల వయసు, 2వ తరగతి చదువుతుంది. రిషిక ప్రియ హత్యాయత్నానికి గురైంది. హత్య చేసినటువంటి కులదీప్ డ్రగ్స్కు గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నటువంటి 4 వ్యక్తులు కలిసి పసికందును హత్య చేసిన స్థలంలో ఆందోళన చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలు అవుతున్నా ఇంకా స్వచ్ఛందంగా ఈ నిరసన సాగిస్తున్నారు. ఈ ఆఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులు గతంలో ఒక మహిళను కొడవలతో నరికి రేప్ చేయడానికి ప్రయత్నం చేశారు. 3 మహిళలను రేప్ చేసిన వ్యక్తులను పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పట్టించుకుని ఉంటే ఈ రిషికపై ఇంత అరాచకానికి పాల్పడేవారు కాదని, ఇటువంటి వారిని వెంటనే షూట్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు విచారణ చేపట్టి అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హత్యను ఖండిస్తూ మదనపల్లిలో నిరసన తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగట్టు వారిపల్లి వెంకటేశ్వరంలో ఉన్న ప్రతిభా స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి రిషికా ప్రియాను ఓ మానవ మృగం నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి రూమ్లో వేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ప్రజల పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి మానవ మృగాలు గతంలో 2-3 కేసులు ఇతని పైన ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యం గతంలో వ్యవహరించారు. ఇక్కడ వీధిలో ఎవరు తిరిగినా కూడా వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి అతను ఉంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి చిన్నారుల పైన అత్యాచారాలు చేస్తున్నటువంటి నిందితులకు ప్రజా కోర్టులో వెంటనే శిక్షలు పడే విధంగా సెక్షన్లు అలాంటి జీవోలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఎవరైతే చిన్నారి రిషికా ప్రియ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగు న్యాయం చేసేంత వరకు ప్రజల పక్షాన ఈ ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారు, మదనపల్లి డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిందితుని ప్రజా కోర్టులో శిక్షించాలని కుటుంబ సభ్యుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మానవ మృగాన్ని వెంటనే హత్య చేసిన మానవ మృగాన్ని వెంటనే హత్య చేసిన మానవ మృగాన్ని వెంటనే మానవ మృగాన్ని వెంటనే రిషికా ప్రియాను హత్య చేసిన మానవ మృగాన్ని వెంటనే రిషికా ప్రియాను హత్య చేసిన మానవ మృగాన్ని వెంటనే శిక్షించాలి. ప్రజా కోర్టులో మానవ మృగాన్ని హత్య చేసిన మానవ మృగాన్ని ప్రజా కోర్టులో శిక్షించాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగట్టు వారిపల్లి కాట్లాటపల్లి రోడ్లో ఉన్నటువంటి గోపినాథ్ అనేటువంటి చేనేత కార్మికుడు ఎన్నో దేవుళ్లకు ముక్కుకొని తన చిన్నారి బంగారు తల్లిని 7 సంవత్సరాల రిషిక ప్రియ అనేటువంటి చిన్నారిని పక్కనే ఉన్నటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించినటువంటి కులకరణ అనేటువంటి మరి అడవిలో ఉన్నటువంటి మానవ మృగం ఈరోజు సమాజంలో సభ్య సమాజంలో తిరుగుతుంటే అతని పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ప్రజలు చాలామంది 10 సార్లు దాకా కంప్లైంట్ ఇచ్చాం. ఒక మహిళను గొడవలతో నరికారు, ఓ మహిళ ఇంట్లోకి వెళ్ళి పట్టుకున్నాడు. ఇక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుంది. అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం లిక్కర్ మాఫియా విపరీతంగా ఉంది. దీనిపైన చర్యలు తీసుకోండి పబ్లిక్ గగోలు పెడతానా కానీ పట్టించుకున్న పాపాన పోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందనేటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఆలోచించాలని, చట్టాల్లో పెను మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లి ఆ రోదనలో చూస్తుంటే నాకు పోలీసుల పైన వ్యవస్థ పైన నమ్మకం లేదు. నా బిడ్డను చంపేసి హత్య చేసి అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని మాకు అప్పచెప్పండి, మేము సావుకు ఖచ్చితంగా చేస్తామనేటువంటి వచ్చిందంటే ఈ చట్టాలపైన నమ్మకం లేనటువంటి పరిస్థితి. అందుకోసమే ఏదైనా కేసు పైన కంప్లీట్ పోయినటువంటి వారిపైన క్షుణ్ణంగా ఆలోచించి రౌడీ షీటర్ల పైన, సంఘ విద్రోహ శక్తులపైన, సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి చీడ పురుగులను ఏరి పారేయాల్సినటువంటి పోలీసులే కొంతమంది సమాజంలో వాళ్ళను పెంచి పోయిస్తున్నారనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి వీటిపైన ఇప్పటికైనా హోంశాఖ మంత్రి మహిళ ఉంది కాబట్టి కఠినంగా వివరించాలని డిమాండ్ చేస్తున్నాం.
లేదంటే టెక్నాలజీ పెరిగింది, మొత్తం నేరాలు నియంత్రిస్తామని ప్రభుత్వం ఒక పక్కన చెప్తున్నా మహిళల పైన నిమిషానికి ఒక చోట ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఒక మహిళ ఉంది. ఈ రాష్ట్రంలో అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇతని పైన దాదాపు 4-5 మహిళలను ఇబ్బంది పెట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామన్నారు. రిషిక ప్రియ పైన ఇతను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసి మొత్తం బాక్స్లో దాస్తే ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి వివరాలు మరి ఇప్పుడే తెలిసడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఆన్లైజేషన్, కంప్యూటరేషన్, ఏఐఏ వచ్చింది. మొత్తం ప్యాకాట్ రాయిల పైన మొత్తం మేము ఇవి డేగకన్నిలాగా ఉన్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఏం సమాధానమో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తల్లి తన బిడ్డను కోల్పోయి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం పైన, పోలీసుల పైన, ఈ చట్టాల పైన నాకు నమ్మకం లేదు. కాబట్టి ఇమీడియట్లీ న్యాయం జరగాలంటే ఈ ప్రజా జీవనంలో, జనజీవనంలో అతను మాకు అప్పచెప్పండి. శిక్షకు శిక్షే, చంపడమే కారణమవుతుంది. కాబట్టి దీనికి న్యాయం పోలీసుల పైన లేదనేటువంటి నమ్మకం ఉంటే దొంగతనాలు, దోపిడీలు, రేపులు జరిగినప్పుడు లంచాలు తీసుకొని, మామూలు తీసుకొని వదిలేయడం వల్ల ఈ చట్టం పట్ల సమాజంలో విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు పోలీసులు వెంటనే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.